యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉపేకుష్లోపరి. ఈరోజు వచ్చండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి క్లియరెన్స్ సేల్లో ఉన్నాయండి. ఇప్పుడు నేను కూడా కట్టాను. ఇవన్నీ రాజస్థానీ నుంచి వచ్చిన రాజస్థానీ కోటాస్ అండి. కొంచెం పల్చగానే ఉంటాయండి. బట్ ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్స్, తర్వాత కొన్ని జరీ విత్ జరీతో ఉన్నాయండి. కానీ డ్యూరబిలిటీ బాగానే ఉంటుందండి, అదైతే నేను చెప్పగలను. అన్ని విత్ బ్లౌజ్ శారీస్. అట్లాగేనండి ఇప్పుడు మన దగ్గర సాఫ్ట్ ఆర్గండి అని ఇంతకుముందు ఇచ్చాను కదా, ఇవన్నీ కూడా 900లో ఇచ్చాము ఇంతకుముందు. ఇప్పుడు వీటిని నేను 800కి పెట్టేశానండి. ఎందుకంటే క్లియర్ ఆఫ్ ఇంకా ఎక్కువ లేవు, కొంచెం ఉన్నాయి. అన్ని క్లియరెన్స్ సేల్లో పెట్టేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ కొత్త చీరలు కూడా నేను ఏంటంటే ఇంకా మంచి శారీస్ చాలా తెప్పిస్తున్నామని ఈ శారీస్ కూడా అన్ని నేను ఈ రాజస్థానీ కోటాస్ కూడా అన్ని సేల్లో పెట్టేస్తానండి. చూసుకోండి, ఓకేనా. అన్ని నో సిఓడి ఆప్షన్ అండి, నో రిటర్న్, నో ఎక్స్చేంజ్ అండి. మీకు ఏమన్నా అంటే శారీ ఏమన్నా డ్యామేజ్ ఉంటుంది అలాంటి డౌట్ మీకు ఏమన్నా ఉంటే నాకు ఫుల్ వీడియో తీయండి. ఓపెనింగ్ దగ్గర నుంచి, అంటే మీరు శారీ ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత కట్ చేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి, ఓపెన్ చేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి ఓవరాల్ శారీ మొత్తం కూడా వీడియో తీసుకోండి. ఏమీ లేకపోతే నాకు పెట్టద్దు. ఏదైనా డ్యామేజ్ ఉంది కానీ, మిస్ప్రింట్ కానీ ఏదైనా పడిందని అనుమానం మీకుంటే వెంటనే నాకు అది వాట్సాప్లో డ్రాప్ చేయండి. దాన్ని బట్టి సొల్యూషన్ ఆలోచించి మీకు చెప్తాం, ఓకేనా. ఇది మా ప్రొసీజర్ అండి. కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. మంచి శారీస్ అండి. మొత్తం ఈసారి ఈ సమ్మర్కి చాలా మంచి శారీస్ రిలీజ్ చేస్తున్నామండి. చూసుకోండి, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా నేను రిలీజ్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. అన్ని 6 మీటర్స్ విత్ బ్లౌజ్, ఏంటి 6 మీటర్స్ శారీ ఉంటుందండి, లేకపోతే 580 నుంచి 6 వరకు ఉంటుంది శారీ. అది కాకుండా మళ్ళీ ఏంటంటే 80 to 1 మీటర్ బ్లౌజ్ ఉందండి విడిగా. అట్లా ఇచ్చారు. చాలా పెద్ద శారీస్ ఇవన్నీ దగ్గరుండి మేము చేపిస్తున్న ప్రింట్స్ అన్నమాట. చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. మెటీరియల్ కానీ ప్రింటింగ్ కానీ అన్ని గ్యారంటీ ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ అంటారా, ఇప్పుడు నేను ఇచ్చే ఈ చీరలన్నీ కూడా నాదేం లేదండి. నేను కూడా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి కొనుక్కోవటం, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. జస్ట్ మాట్లాడుకుంటాను, నచ్చితే తీసుకుంటాను అనమాట, అంతవరకే, ఓకేనా. ఇది సాఫ్ట్ ఆర్గండి అండి. ఈ వితౌట్ బ్లౌజ్ శారీస్ బాగా వెళ్ళినాయి అండి. ఒక మూమెంట్ వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇంకా లాస్ట్ పీసెస్ ఉన్నాయి, ఇంక వదిలిచ్చేద్దామని చెప్పి పెట్టాను. 900కి ఇచ్చాను ఇంతకుముందు. మార్కెట్లో చాలా హై ప్రైస్ ఉన్న రోజున కూడా నేను 900కే పెట్టాను. ఇప్పుడు దీని మీద కూడా ఇంకొక 100 రూపీస్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి 100 రూపీస్ డిస్కౌంట్ పెట్టామండి. ప్లస్ మనకి ఏమంటే 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ మనకి కొరియర్ చార్జెస్ అండి. అదర్ దాన్ దిస్ 2 స్టేట్స్ ఇంకా ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. చీరకి 100 రూపీస్, ఓకేనా. ఇక చక్కటి పింక్ అండి. పింక్ మీద డార్క్ వైలెట్, మరూన్, వైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చిందండి. పైన కింద కూడా బోర్డర్ కూడా మనకి 2.5 ఇంచెస్ వరకు ఉందండి. దాని మీద కూడా మనకి పొలికి డాట్స్, చిన్న పొలికి డాట్స్ ఇచ్చారనమాట. క్రీపర్ అంతా కూడా క్రీపర్ డిజైన్ అండి, ఓకేనా. ఈ సారీస్కి ఇవి గంజి అక్కర్లేదండి. అలానే మన ఆర్గండి లాగా టూ స్టిఫ్గా ఉండవు. 3-4 వాషెస్లో ఈ స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. బాగా ఒక 10-15 వాషెస్ తర్వాత అవసరం అనుకుంటే మీరు గంజి పెట్టుకోవచ్చు, లేకపోతే అసలు గంజి కూడా అవసరం లేదు. హ్యాండ్ వాష్, హోమ్ వాష్ ఏనండి. ఆఫీసు డైలీ యూజ్ బాగుంటాయండి, ఆఫీసెస్కి బాగుంటాయి, చాలా చక్కగా ఉంటాయండి. శారీస్ అయితే అసలు పలచగా ఉండవండి. మంచి మెటీరియల్ అయితే చాలా డ్యూరబిలిటీ ఉందండి, ఓకేనా. ఇగోండి 5.5 మీటర్స్ అయితే శారీ ఉంటుందండి, ఓకేనా. ఇది శారీ అండి. శారీ కాస్ట్ వచ్చి 800 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అనమాట, స్కై బ్లూ అండి. బ్లూ డార్క్ అండ్ లైట్ బ్లూస్లో వచ్చిందన్నమాట ఇది. ఇంక ఈ శారీస్ అయిపోయినాయండి, ఇంకా రావు కూడా మనకి. అందుకోసం అని చెప్పి నేను నా దగ్గర కూడా ఇంకా నిలవ పెట్టుకోవటం వద్దు నాకు, ఎందుకంటే సరిపోవట్లేదండి నాకు కూడాను. న్యూ స్టాక్ చాలా వస్తుంది అనమాట. వచ్చేసింది కొంత, వచ్చినవి ఉన్నాయి, ఓపెన్ చేయాలి. ఇదంతా క్లియర్ అప్ అయిపోతే ఓపెన్ చేద్దామని ఆపామన్నమాట మేము కూడా, ఓకేనా. ఇది పళ్ళు పార్ట్ అండి. డార్క్ అండ్ లైట్ బ్లూ కలర్ అనమాట. చక్కగా ఇదంతా కూడా చిన్న చిన్న డాట్స్తో పద్మాలు వచ్చినాయి అన్నమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుంది చూడండి. శారీ అంతా కూడా నిలువుగా డోరియా ఉందండి. వైట్ స్ట్రైప్స్ ఇచ్చాడు. గ్రే కలరు, బ్లూ కలర్, డార్క్ బ్లూతో సట్ బ్లూతో మనకి ఇది ఇచ్చాడు అంటే చక్కగా మనకి జిగ్జాగ్ టైప్లో వచ్చింది. దానిపైన మనకి పద్మాలు వచ్చినాయి అన్నమాట, ఓకేనా. చూసుకోండి ఎంత బాగుందో. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. వీటికి బ్లౌజెస్ ఉండవండి. సాఫ్ట్ ఆర్గండి శారీస్ ఇంతకుముందు 900లో పెట్టాను, ఇప్పుడు 800లోనే పెట్టాను. గబగబా బుక్ చేసేసుకోండి కావాల్సిన వాళ్ళు. ఇంకా లేవండి కిందకి మించి, ఉన్నంత వరకు పెట్టేస్తున్నాం అన్నమాట. ఇది మనకి శనగపిండి రంగు అంటాం కదా, అదండి. చెన్నదాల్ కలరు,
చాలా బాగుంటుందండి, సమ్మర్కి ఎక్సలెంట్ ఉంటుంది, చూసుకోండి. దాని మీద ఇది కూడా మనకి చక్కగా చిన్న ఫ్లవర్ బూటీ వచ్చిందండి, చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట. గ్రీన్ అండి, గ్రే కలర్, 2 కలర్ కాంబినేషన్స్లో ఉంది. చాలా అంటే చాలా చీరలు ఇచ్చాము ఈ మనం. దిస్ ఇస్ పళ్ళు బట్ ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 800 అండి. ఇంకా నేను డిస్కౌంట్ ప్రైస్లో చెప్పేస్తున్నానండి అన్నీ. చాలా మెటీరియల్ అయితే మాత్రం చాలా మంచి మెటీరియల్ అండి, దాంట్లో మీకు డోకలేదు. చక్కటి బేబీ పింక్ అండి, బేబీ పింక్ మీద డాట్ పింక్తో ఉందండి, చూసుకొని చాలా బాగుంటుందండి. కడితే చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. 800 అండి వితౌట్ బ్లౌజ్ శారీ. ఇక దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, లైట్గా ఉంటుంది. పైన కింద బోర్డర్ మాత్రం మనకు వచ్చి డార్క్గా ఇచ్చాడనమాట. ఓకేనా, 800 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. మళ్ళీ పింక్లోనే ఇది ఇంకొక ఇదండి, కోరా కలర్ మీద పింక్ మాట. ఇది కూడా మనకి అంటే శనగపిండి రంగు కూర అంటాం కదా, అట్లా వచ్చిందన్నమాట. చూడండి ఎంత బాగుందో ఇది. ఇదంతా కూడా మనకి క్రీపర్ డిజైన్ అండి. క్రీపర్ డిజైన్ వచ్చి పెద్ద ఫ్లవర్ ఉంది, మళ్ళీ చిన్న ఫ్లవర్ కూడా ఉందన్నమాట దీని మీద. ఓకేనా, పైన కింద 3 ఆకుల్లాగా ఇచ్చాడు అనమాట, 3 దళం లాగా. ఓకేనా, ఇదండి శారీ అంతా ఇలాగే ఉంటుంది. పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఇది పళ్ళు పట్టు. ఓకేనా, ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఇవన్నీ సాఫ్ట్ ఆర్గండి శారీస్, చాలా బాగుంటాయండి, మంచి డ్యూరబిలిటీ ఉంటాయండి శారీస్. హ్యాండ్ వాష్, హోమ్ వాష్ చేసుకోవచ్చండి, డైలీ యూజ్, ఆఫీస్ యూజ్ చక్కగా కట్టుకోవచ్చండి చీరలు. చాలా మన్నికున్న చీరలు అండి. ఇంకంటే నేను కూడా తీసుకున్నాను కాబట్టి గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను అనమాట. అట్లాగే ఇది కూడానండి ఒకలాంటి శనగపిండి రంగేనండి. దవా కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి, ఇది మాత్రం చాలా బాగుంటుంది, నాకు ఎంత ఇష్టం ఈ కలర్ కాంబినేషన్. చక్కటి శనగపిండి రంగు మీద మనకి గ్రే కలర్ అండి, అంటే మన బూడిద రంగు అంటాం కదా, అది అట్లా ఇచ్చాడు అనమాట. ఓకేనా, పైన కింద వైలెట్ అండ్ గ్రీన్తో చక్కగా బార్డర్ ఇచ్చాడు స్ట్రైప్స్తో. అట్లాగే కాంట్రాస్ట్ పళ్ళు అండి దీనికి. ఇది ఈ శారీకి హైలైట్ ఇదేనండి, చూసారా మస్టర్డ్ ఎల్లోతో ఎంత బాగా ఇచ్చాడు, ఎక్సలెంట్ ఉందండి. ఓకేనా, ఇది క్లియరెన్స్ సేల్లో పెట్టిన శారీస్ అండి ఇవన్నీ. 800 అండి శారీ కాస్ట్ వచ్చి మనకి 800 పడుతుందండి. వాటికి బ్లౌజెస్ ఉండవండి. ఇది కూడా మనకి శనగపిండి రంగు మీద పింక్ అండ్ గ్రే కలర్లో వచ్చిందండి. ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసి చూపించాను, వేరే కలర్లో ఏదో అదొక అంటే గ్రీన్ అండ్ శనగపిండి మీద గ్రీన్ అండ్ గ్రే కలర్లో చూపించా, సేమ్ పింక్ అండ్ గ్రే కలర్ అనమాట. ఇగోండి ఎంత బాగుందో చూసారా, శారీ అంతా ఇట్లా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఓకేనా, బ్లౌజెస్ ఉండవండి శారీస్కి, కట్టుకుంటే చాలా బాగుంటుందండి. 2 ఉతుకుల తర్వాత ఇంత స్టిఫ్నెస్ ఉండదు, సాఫ్ట్ ఆర్గండి. ఆర్గండి అయితే అసలు మనం నాలంటి అలా కట్టుకుంటే ఒక శారీ 1 మీటర్ ముందుకు ఉంటుంది అనమాట, అట్లా ఉంటాయి. అంటే బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇదిగా ఉంటుందేమో కానీ అమ్మ నేనైతే మేనేజ్ చేయలేను ఆర్గండి శారీస్. ఇవైతే చాలా బాగుంటాయండి, అంత స్టిఫ్నెస్ ఉండదు. ఒక 2-3 వాషెస్లో ఇంత కూడా ఉండదు, తగ్గుతుంది. అవసరం అనుకుంటే 10 వాషెస్ తర్వాత అప్పుడు పెట్టుకోవచ్చు మనం గంజి. ఓకేనా, నేనైతే ఇప్పటివరకు పెట్టలేదండి, అలాగే కట్టేస్తున్నాను. అసలు అదే నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఇక అక్కడితో ఆ శారీస్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి రాజస్థానీ కోటాస్ అండి ఇవన్నీను. ఇక ఇప్పుడు నేను కూడా అదే కట్టుకున్నాను. ఏంటంటే ఒకలాంటి లైట్ బ్లాక్ది, గ్రే బ్లాక్ మాట, అంటే ఎలిఫెంట్ బ్లాక్ అని చెప్పచ్చు. బ్లాక్కి ఒకలాంటి స్కై బ్లూతో ఇచ్చాడనమాట. కట్టుకుంటే బాగున్నాయండి చీరలు విత్ బ్లౌజ్. పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ కూడా అదే ఉందండి, సేమ్ శారీస్. అయిపోయింది, ఎంత బాగుందో చూడండి. ఇది కూడా చాలా వెయిట్లెస్ అండి, చాలా డెలికేట్ లాగానే ఉంటుంది, కానీ అంత ఇదేం లేదు. చక్కగా మనం గంజి పెట్టి నీట్ కట్టుకోవచ్చు అండి శారీస్. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి, మళ్ళీ తీసుకొని గవిక్కి గొడవ పడద్దు నాతో, ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి. ఇవన్నీ రాజస్థానీ కోటాస్, చాలా వెయిట్లెస్ శారీస్ అండి, డ్యూరబిలిటీ బాగానే ఉంది. బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ శారీస్ అన్ని. లోపల కట్టు చెంగు దగ్గర ఇస్తున్నాడు బ్లౌజ్, చూసుకోండి. పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ కూడా అదే ఉంది.
దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి. వైలెట్కి చక్కగా మన బ్రౌన్తో ఇచ్చాడు. మధ్యలో అంతా కూడా మనకి జిగ్జాగ్తో డిజైన్ ఇచ్చాడు వైట్ కలర్ మీద. దిస్ ఇస్ పళ్ళు పాట్. సారీ, దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు వెనకమాలే బ్లౌజ్ ఉంటుందండి. ఇగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చిందండి. దిస్ ఇస్ బ్లౌజ్ ప్లెయిన్, ఒక రకంగా సెల్ఫ్ డిజైన్తో ప్లెయిన్ ఇచ్చాడనమాట. లోపలికి డిజైన్ ఉందండి, లోపలికి మడిచింది, అందువల్ల కనపట్టలేదు అనమాట మనకి. ఓకేనా. ఇది వచ్చండి మనకి మేము 1099లో పెట్టానండి. ఇప్పుడు ఆ 99 కూడా తీసేసాను, జస్ట్ 999లో పెట్టేశానండి. ఓకేనా. 1099 నుంచి 999కి మార్చేసాం. ఎవ్రీ శారీకి 50 రూపీస్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఆల్ ఓవర్ ఇండియాకి అయితే మాత్రం 100 రూపీస్ అండి. ఇంకెక్కడికైనా కూడా 100 రూపీస్. ఓకేనా. అవండి రాజస్థానీ కోట అవటం వల్ల అండి మరీ 58, 59 ఉన్న వాళ్ళకైతే కొంచెం ఆలోచించి కొనుక్కోవాలండి. చీర నచ్చితే ఏదైనా పైన అటాచ్, అంటే అవసరాన్ని బట్టి అటాచ్ చేసుకోవాల్సి వస్తే చేసుకోగలము అనుకుంటేనే తీసుకోండి. తర్వాత నేను చాలా హైట్ ఉంటాను, సరిపోలేదు చీర, అట్లా మాత్రం అనొద్దు. ఉంటమైతే బాగానే ఉందండి హైట్. కాకపోతే ఏంటంటే మరీ హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం అంటే లోపలికి పెట్టడానికి రాకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. చక్కటి రెడ్ అండి, ఇది మంచి రెడ్కి గ్రీన్తో ఇచ్చాడు. మొత్తం కూడా ఇది ఈ మధ్యలో అంతానండి హ్యాండ్ పెయింట్ అవుతుంది. చుట్టూతో జరీ బోర్డర్ ఉందండి, చుట్టూతో మాత్రం స్క్రీన్ ప్రింటేనండి ఇదంతా. ఓకేనా. దిస్ ఇస్ పళ్ళు పాట్. దిస్ ఇస్ ఓవరాల్ శారీ. చక్కగా ఉంటుందండి, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుందండి. ఇది కూడా 1099ది 999లో పెట్టేసామండి శారీ. బ్లౌజ్ అండి లోపలికి ఉంటుందండి. ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, పింక్ ఇచ్చాడు దీనికి. అది కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఉంచేసుకుంటే చక్కగా ఫ్రిల్స్ బాగా వస్తాయి అన్నమాట. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే కుట్టించిన ఈ బ్లౌజెస్, ఎందుకంటే ఆగవని నాకు భయం అన్నమాట, అందుకే నేను కుట్టించానండి. అది ఇది కూడా మనకి 999లో పెట్టేసామండి. ఓకేనా. ఇవి వచ్చేటప్పటికంటే కోరా మీద సిల్వర్ జరీతో ఉన్నాయండి. ఇవన్నీ కూడా రాజస్థానీ కోటాస్ అండి, అందుకే మనకి చాలా వెయిట్లెస్గా ఉంటాయండి. రాజస్థానీ కోటాస్ అండి ఇవన్నీ. ఓకేనా. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి, మొత్తం శారీ హ్యాండ్ పెయింట్ అండి. ఇవి 1199లో ఉన్నాయండి ఇంతకుముందు, ఇప్పుడు మేము 1099లోకి దించేసామండి. ఇక మొత్తం హ్యాండ్ పెయింట్ అండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, ఇట్లా వస్తుంది పళ్ళుకి. ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. కట్టుకుంటే ఇది రకం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి, నేను ఉన్న మాట చెప్పేస్తున్నాను, ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి. ఇదిగోండి బ్లౌజ్ అండి, దీనికి ఐ థింక్ ఇది బ్లౌజ్ లేదండి, ఈ శారీకి అయితే బ్లౌజ్ లేదు, చూసుకోండి మరి. బ్లౌజెస్ అయితే ఇవ్వలేదండి. ఉన్నాయో లేవో ఇప్పుడు వాటికి కూడా నాకు డౌట్గా ఉంది కొంచెం, నాకు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొలిచి కట్ చేసుకోండి ఎందుకన్నా మంచిది. నేను నాకు గుర్తు రావట్లేదు. ఇది వచ్చేటప్పటికి లైట్ పిస్తా కలర్ అండి, ఎంత వెయిట్లెస్గా ఉందోనండి. మెయింటైన్ చేసి కట్టుకునే వాళ్ళకి, కోటాస్ గురించి తెలిసిన వాళ్ళైతే డెఫినెట్గా అసలు ఆలోచించరు, తీసేసుకుంటారు. కొత్త వారికే కొంచెం డౌట్గా ఉంటుందండి. ఎంత బాగుందో చూడండి, లైట్ పిస్తాకి చక్కగా పెసర గ్రీన్తో ఇచ్చాడు. దట్ ఈస్ పళ్ళు అంటే సిల్వర్ బోర్డర్ అండి, ఇది సిల్వర్ జరీతో అనమాట. మొత్తం హ్యాండ్ పెయింట్ అండి, ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింట్. బ్లౌజ్ మాత్రం మీరు కొలిచి కట్ చేసుకోండి, ఉంది అనుకుంటే కట్ చేసుకోండి, లేకపోతే లేదు అంతే. 1199 అండి. ఇప్పుడు నేను 1099లో పెట్టేశాను. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇక ఇప్పుడు నేను కట్టుకున్నాను చూడండి, బ్లాక్ అండి. ఇది కూడా ఇంకొక ఎక్స్ట్రా శారీ ఉంది, చూసుకోండి కావాలంటే, ఎందుకంటే కొంతమంది నేను కట్టిన చీరలే కావాలంటారు, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికి చక్కటి పింక్ అండి, మంచి పింక్ అండి. ఇది కూడా అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. 1199ది 1099లో పెట్టేశానండి, విత్ సిల్వర్ జరీ అండి. పైన కింద కూడా 1 ఇంచ్ సిల్వర్ జరీ ఉంది. ఇక చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ మాత్రం చూసి కట్ చేసుకోవాలండి, కొలిచి కట్ చేసుకోండి, ఉంటేనే తీసుకోండి, లేకపోతే లేదు అంతే. ఇది వచ్చేటప్పటికండి మనకి చక్కటి ఒకలాంటి ఎల్లోలో చాలా లైట్ అండి కలరు, చాలా ఇంగ్లీష్ కలర్ అండి ఇది. నేనైతే ఇంగ్లీష్ కలర్ అని చెప్తాను, డీసెంట్ కలర్ అండి.
ఈ కలర్ ఇలా చూసేదానికంటే కట్టుకుంటే ఎక్కువ అందం వస్తుందండి. సేమ్ పెట్టికోట్ సేమ్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. పింక్ వేయచ్చు, గ్రీన్ వేయచ్చు, లేదు బాడీ కలర్ వేసుకోవచ్చు బ్లౌజ్. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఇది రకంగా ఉంటుంది. ఇది కూడా సిల్వర్ జరీయేనండి, పైన కింద కూడా. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1099 అండి. ఇక ఇప్పుడు చూపించే శారీస్ అయితేనండి ఇవి కొంచెం ప్రీమియం క్వాలిటీ అండి. ఇవి కూడా అన్ని రాజస్థానీ కోటాస్ అని ప్యూర్ కోటానండి ఇవి. అవేమో కొంచెం ఒక 10% సిల్క్ మిక్సింగ్ ఉంటుందండి, అందుకే అవన్నీ 1099. ఇవి మాత్రం 1450లో పెట్టాను, 1350లో ఇచ్చేస్తున్నానండి. ఇవి ప్యూర్ కోటాస్ అండి. ఇవి అసలు దీంట్లో సిల్క్ మిక్సింగ్ ఉండదండి, విత్ జరీ అండి, గోల్డ్ జరీతో ఉందన్నమాట. అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి శారీస్ కూడాను, మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ శారీస్ అండి. పళ్ళు పట్ కోరా కలర్కి లైట్ బ్రౌన్కి మరూన్ ఇచ్చాడు, డార్క్ మరూన్ అనమాట. ఎంత బాగుందో చూడండి. కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి, నేను చెప్తున్నాను కదా, ఎవరు తీసుకుంటారో కానీ ఎక్సలెంట్ శారీ అండి, చాలా బాగుంటుందండి. అందులో కాటన్ అంతే, మన ఫుల్ కాటన్ కదండి. దీంట్లో ఎక్కడ సిల్క్ మిక్సింగ్ లేదు కదా, భలే ఉంటుందండి. అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవాలన్నమాట. మొత్తం కూడా ఇట్లా డిజైన్ వచ్చిందండి. 1450 శారీ 1350లో పెట్టామండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. బ్లౌజు దీనికి ఐ డోంట్ థింక్ సో ఉందని అనుకోవట్లేదు, నేను చూసి కట్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఎందుకంటే చాలా శారీస్ బుకింగ్లో పెట్టామండి, దానివల్ల ఏంటంటే నాకు మర్చిపోతున్నాను, అక్కడికి రాసి పెట్టుకుంటాను బుక్ మీద. ఒక్కొక్కరి దగ్గర 200 300 చీరలు బుక్ చేస్తూ ఉంటామండి. ఆ హడావిడిలో నేను ఏంటంటే మర్చిపోతూ ఉంటాను అనమాట. వాళ్ళు చెప్పినప్పుడు ఓకే అంటాను, మర్చిపోతాను. చక్కటి ఒకలాంటి ఆరెంజ్ అండి, ఆరెంజ్ కూడా కాదండి, బ్రిక్ కలర్ అవుతుందండి. బ్రిక్ కలర్కి అంటే ఇటుక రంగు అంటాం కదా, కొంచెం అటు ఆరెంజ్ అండి, బ్రిక్ కలిస్తే ఎలా ఉందో అట్లా. దానికి గ్రీన్ అండి, ఆలివ్ గ్రీన్, పైన కింద కూడా గ్రీన్తో వచ్చింది. ఇది కూడా గోల్డెన్ జరీ అండి, ప్యూర్ కాటన్ కోటా, ప్యూర్ కోటాన్ అండి, కాటన్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి, మొత్తం హ్యాండ్ పెయింట్. ఎంత బాగుంటుందోనండి కట్టుకుంటే. దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి, ఓకేనా. ఎక్సలెంట్ అండి, ఎవరు తీసుకుంటారు కానీ భలే ఉంటుందండి. ఇక కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1399 అండి. 1399 1350 ఎస్ 1350 అండి. 1450 నుంచి 1350కి చేసేసామండి. 100 రూపీస్ పెట్టేసాను అనమాట. 50 రూపీస్ పనికి షిప్పింగ్ చార్జెస్ 2 తెలుగు రాష్ట్రాలకి. ఇది వచ్చేటప్పటికి చక్కటి నాట్ 11 డేస్. ఇది మనకి ఎలా చెప్పాలంటే బీట్రూట్ ఒకలాంటి వైలెట్లోనే ఒక షేడ్ అవుతుందండి. ఇంగ్లీష్ షేడ్ అనే చెప్తాను, నేను ఇంగ్లీష్ కలర్ అనే చెప్తాను. అయిపోయింది, చాలా అంటే చాలా బాగుందండి, వెరీ డీసెంట్ అండి. చక్కటి డిజైన్ కూడా చాలా బాగుందండి, అంతా హ్యాండ్ పెయింటేనండి, ఇదంతా హ్యాండ్ పెయింట్ అండి. ఇక మొత్తం కూడా మనకి ఒక 1/2 ఇంచ్ పైన ఉందండి, గోల్డెన్ జరీ అన్నమాట. ప్యూర్ కాటన్ అండి, అస్సలు సిల్క్ మిక్సింగ్ లేదండి ఈ శారీస్కి, ఓకేనా. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. 100 రూపీస్ డిస్కౌంట్లో ఉందండి, 1350 కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 50 రూపీస్ మనకి 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ అండి షిప్పింగ్ చార్జెస్. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఇవన్నీ రాజస్థానీ కోటాస్ అండి, ప్యూర్ కాటన్ శారీస్ అండి, కాటన్ కోటాలో, అందుకే చాలా వెయిట్లెస్గా ఉంటాయండి, ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటాయండి. చక్కటి బ్లూ అండి, కిందకి వచ్చేటప్పటికి మీకు బార్డర్ వచ్చేటప్పటికి డార్క్ నెవీ బ్లూ అయిందండి. మనకి శారీ అంతా చక్కటి బ్లూ అండి, మంచి బ్లూ, ఓకేనా. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ అండి, పైన కింద 1 ఇంచ్ వరకు జరీ బోర్డర్ ఉందండి. చాలా బాగుంటుందండి, అసలు ఫ్యాన్సీగా, అసలు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒంటి మీద ఉన్న నలగదండి చీర. ప్లస్ మనకి ఏంటంటే కంఫర్ట్గా ఉంటుందండి, సమ్మర్లో చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అది ఇట్లా కాటన్ కూడా కదండి, దీంట్లో సిల్క్ మిక్సింగ్ లేదు కదా, దానివల్ల మరీ కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట.
కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 1350 అండి శారీ. ఇంకేనా? ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి ఆనియన్ పింక్లోనే డాట్ కలర్ అవుతుంది అన్నమాట. దిస్ ఇస్ ఆనియన్ పింక్లోనే డార్క్ అవుతుంది అన్నమాట. పీచ్ అయితే కాదండి, ఆనియన్ పింక్ అవుతుంది. పింక్లో ఒక షేడ్ అవుతుంది. దానికి గ్రే కలర్, యాష్ కలర్ ఇచ్చాడండి పైన కింద. చాలా బాగుందండి. 1 ఇంచ్ వరకు మనకి బోర్డర్ ఉందండి, జరీ బోర్డరు. ఇదిగోండి, ఇది పళ్ళు పాట్ అండి. దిస్ ఈజ్ పళ్ళు పాట్. ఇది వచ్చేటప్పటికి మీకు ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. పైన కింద కూడా గ్రే కలర్తో ఇచ్చాడు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా? ఇక్కడితో ఈ శారీస్ అయిపోయినాయండి. చూసుకొని నో రిటర్న్, నో సివోడి ఆప్షన్ అండి. నో రిటర్న్స్ అండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే మీకు మేము కూడా ఫుల్గా చెక్ చేసి పంపిస్తామండి. ఓకేనా? వితౌట్ ఓపెనింగ్ వీడియో ఎవరిది నేను యాక్సెప్ట్ చేయనండి. నన్ను మీరు రిక్వెస్ట్ చేయొద్దు, నాకు మెయిల్స్ కూడా పెట్టద్దు. అదే చెప్తున్నాను నేను. ఎందుకంటే తర్వాత టైలర్కి ఇచ్చాను, ఇక్కడ పోయింది అక్కడ పోయింది అని నాకేం కంప్లైంట్స్ చెప్పొద్దు. మీకు డౌట్ ఉంటే ఓపెనింగ్ వీడియో తీసేసేయండి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.